ఎలా గడుస్తుందో అయితే తెలియదు. 8వ రోజు చెస్ట్ డేలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన weight అయితే 59-60 ఆ మధ్యలో ఉంది. ఈరోజు లంచ్కే సోయా చిక్స్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే సోయాని బాయిల్ చేసి వాటర్ అంతా పిండేయాలి. ఫైనల్గా అది కర్రీ చేద్దామంటే ఫ్రై అయింది. ఓకే పర్లే, రైస్ పప్పు ఆ ఫ్రై తిని లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా ఈవినింగ్ జిమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చెస్ట్కి మన ఫస్ట్ వేరియేషన్ బెంచ్ ప్రెస్, సెకండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఈ ఎక్సర్సైజ్ పేరేంటో నాకు తెలియదు, ఏదో ఎఫెక్టివ్గా ఉంటుందని చేశా. ఇంకా ఫైనల్ వేరియేషన్ డంబుల్ ప్రెస్. ప్రతి ఎక్సర్సైజ్ 3 sets 12 reps. ఇది మన ఫ్రెండ్ జిమ్లో 1.5 yearగా వర్కౌట్ చేస్తూ మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయ్యాడు. చూసి కొన్ని నమ్మే అడోట్ మాటలో ఈ హై క్యాలరీ ఫ్యాట్ స్ప్రెడ్ అయితే తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్. రూమ్కి వచ్చి బ్రెడ్తో అయితే ట్రై చేసాం. ఓకే మంచి హై క్యాలరీ ఫుడ్డే. ఫైనల్గా ఎగ్ రైస్ తినేసి అయితే ఈరోజు